సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలిక ఘోరంగా అత్యాచారం చేసి చంపారు, నా బిడ్డ ప్రాణాలతో లేదు. జత్వాని కేసులో ఈ ప్రభుత్వం ఐపీఎస్ను సస్పెండ్ చేసి అత్యంత ప్రాధాన్యత కేసుగా విచారిస్తుంది. ప్రాణాలు కోల్పోయిన గిరిజన బాలిక కేసును ఇంతే సీరియస్గా ఎందుకు తీసుకోవడం లేదు? ఈ కేసులో పూర్తి ఆధారాలు ఉన్నాయి. బాధితురాల మీద అత్యాచారం జరిగిందని వైక్రోమోజోమ్ గుర్తించామని కేంద్ర ప్రభుత్వ ల్యాబులు కూడా నిర్ధారించాయి. కానీ ఇలాంటి కేసును సీబీఐతో విచారణ చేయించడం లేదు. కూటమి ప్రభుత్వం జత్వాని కేసుపై పెట్టిన శ్రద్ధను సుగాలి ప్రీతి కేసులో పెట్టుంటే మాకు ఎప్పుడూ న్యాయం జరిగేది. పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వడం, న్యాయం చేయడం రెండు వేర్వేరు అంశాలని. ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో కర్నూలులో ర్యాలీ నిర్వహించినప్పుడు మమ్మల్ని పరామర్శించి న్యాయం చేస్తామన్నారు. డిప్యూటీ సీఎంగా ఎన్నికైన తర్వాత 2024 జూలై 27 మరోసారి కలిసాం. ఆయన సూచన మేరకు హోంమంత్రి వద్దకు వెళ్ళగా సీబీఐతో కాకుండా సిఐడితో విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నందున విచారణ అధికారులుగా సీనియర్లను నియమించాలని కోరాం. అనంతరం కేసు విచారణ స్వీకరిస్తామంటూ కర్నూలు సిఐడి ఆఫీస్ నుంచి మాకు నోటీస్ వచ్చింది. అయితే ఇందులో పెద్దల ప్రమేయాన్ని మీరు తేల్చలేరని, ఐపీఎస్ని మీరు ఎలా విచారిస్తారని ఉన్నతాధికారులతో మేము విచారణకు సిద్ధమని చెప్పాం. డీఎస్పీ స్థాయిలో అయితే సిఐడి విచారణ వద్దని లిఖితపూర్వకంగా తెలియజేశామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.